హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నాను. పుదీనా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ పట్టాలి. తర్వాత ఉడికించిన అన్నం వండేసాను. ప్రిపరేషన్ చూద్దాం. పుదీనా అంతా మిక్సీ వేసాను. ఆనియన్స్ కట్ చేసా. స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాక జీలకర్ర, ఇలా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇప్పుడు మిక్సీ వేసుకున్నాం కదా, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్న తర్వాత మిక్సీ వేసుకున్నాం కదా, పుదీనా, అల్లం, చిల్లీ అవన్నీ వేసుకొని చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా దీంట్లో వేసినాం కాబట్టి మళ్ళీ సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి, గట్టిగా దగ్గరికి అయిపోయింది కదా. ఇది ఇలా అయితే కలబెడుతూ ఉండాలి. ఇది అడుగంటిద్ది కలపెట్టకపోతే. ఇంకా అయిపోయింది ఇది. దీంట్లో రైస్ వేసుకోవాలి. సాల్ట్ వేసి తర్వాత స్టవ్ ఆపుకొని రైస్ వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. రైస్ అంతా ఇందులో వేసి బాగా ఇలా అడుగు భాగం నుంచి పైకి మొత్తం కలిపేసుకోవాలి. ఫైనల్గా అయితే కలిపేసాను పుదీనా రైసు. రైతా చేస్తాను ఇప్పుడు. ఫైనల్గా అయితే అయిపోయింది. పుదీనా రైస్లోకి పెరుగు, చట్నీ బాగుంటుంది కాంబినేషన్. నేనైతే ఇలా చేశాను ఆ స్టైల్లో. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో తేజజ్ఞ వ్లాగ్స్.